నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో పాపులర్ ఎథికల్ హ్యాకింగ్ ఆటోమేషన్ టూల్స్ 2025లోను 2026లో పాపులర్ అయిన హ్యాకింగ్ ఆటోమేషన్ టూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? హ్యాకింగ్ అనేది ఏంటంటే సింపుల్ గా మనం దొంగతనం అనేది తెలుగులో అంటాము, దాన్ని ఇంగ్లీష్ లో థీఫ్ అంటాం, దొంగని. అదే ఏంటంటే మనం ఏదైనా వస్తువుల్ని దొంగతనం చేసేది, డబ్బు అయినా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, దాన్ని దొంగతనం చేస్తే దాన్ని ఏమంటారంటే థీఫ్ అంటాం ఇంగ్లీష్ లో. అలా కాకుండా మన డేటా అంటే ఏంటంటే మనం అంతా ఎక్కడున్నాం? ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కనుక మన ఇన్ఫర్మేషన్ స్మార్ట్ ఫోన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ నుంచి కానీ, ల్యాప్టాప్ నుంచి కానీ, కంప్యూటర్స్ నుంచి కానీ మన ఇన్ఫర్మేషన్ అనేది ఒకరికి పంపుతున్నప్పుడు ఆ డేటాని దొంగిలించే వాళ్ళని హ్యాకర్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే దాన్ని హ్యాకింగ్ అంటాం. ఇక్కడ హ్యాకింగ్ అనేది రెండు రకాలు. ఒకటి ఎథికల్ హ్యాకింగ్, రెండు అన్ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే తెలిసి దొంగతనం చేయడాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాము. అన్ఎథికల్ హ్యాకింగ్ అంటే మనం మనకు తెలియని వాళ్ళు మన డేటాని దొంగిలించడాన్ని అన్ఎథికల్ హ్యాకింగ్ అంటాం. అదే లీగల్ ఇల్లీగల్ అన్నమాట. ఇక్కడ ఈ కోర్సు నేర్చుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఎలాంటి చదువుకున్నా చదువుకోకపోయినా, డిగ్రీ ఉన్నా లేకపోయినా, డిగ్రీలు చేసిన సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ తెచ్చుకోవచ్చు, మనకి పోలీస్ సెక్టర్ లో జాబులు తెచ్చుకోవచ్చు, గవర్నమెంట్ సెక్టర్ లో జాబులు తెచ్చుకోవచ్చు. మినిమం 20,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఈజీగా సంపాదించుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. వీటి గురించి మొత్తం క్లియర్ గా నీట్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్ టూల్స్. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ అంటే తెలిసిందే కదా. హ్యాకింగ్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఇస్ ద ఎథికల్ హ్యాకింగ్, సెకండ్ వన్ ఇస్ ద అన్ఎథికల్ హ్యాకింగ్. అన్ఎథికల్ హ్యాకింగ్ పాపులర్ టూల్స్ ఏమైనా మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఎథికల్ హ్యాకింగ్ ఆటోమేషన్ టూల్స్. ఆటోమేషన్ అంటే ఏంటంటే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, లిటిల్ బిట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నా కానీ ఇక్కడ 2025 నుంచి 2026 లో ఏమేమి ఉన్నాయి అంటే మెటాస్ప్లాయిట్. ఫస్ట్ వన్ ఇస్ ద మెటాస్ప్లాయిట్, సెకండ్ వన్ ఇస్ ది ఎన్మ్యాప్, అండ్ దెన్ థర్డ్ వన్ ఇస్ ద బర్ప్స్యూట్, ఫోర్త్ వన్ ఇస్ ద వైర్ షార్క్, నెసెస్ అండ్ ఏఐ అసిస్టెడ్ ట్రయేజ్ ప్లాట్ఫామ్స్. ఇవి టూల్స్ ఉన్నాయి అన్నమాట, ఆటోమేషన్ టూల్స్. ఎథికల్ హ్యాకింగ్ ని ఆటోమేషన్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ 2025 2010 ఏమున్నాయంటే మెటాస్ప్లాయిట్, ఎన్మ్యాప్, బర్ప్స్యూట్, వైర్ షార్క్, నెసెస్ అండ్ ఏఐ అసిస్టెడ్ ట్రయేజ్ ప్లాట్ఫామ్స్. ఈ సూట్స్ నేర్చుకోవడం వల్ల, ఈ ప్లాట్ఫామ్స్ నేర్చుకోవడం వల్ల మన హ్యాకింగ్ సైడ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీలో కూడా మనకు ఉపయోగపడతాయి అనమాట. అవి ఎందుకు, ఎలా ఉపయోగపడుతుంది మీకు తర్వాత సెషన్ లో క్లియర్ గా మనకి సైబర్ సెక్యూరిటీ గురించి స్పెషల్ నేను ప్లేలిస్ట్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ ప్లేలిస్ట్ అనమాట. ఇప్పుడు టు లెర్న్ ఎథికల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలంటే సేఫ్లీ స్టార్ట్ విత్ నెట్వర్కింగ్. ఎలా నేర్చుకోవాలి అంటే సేఫ్ గా ముందుగా మీకు నెట్వర్కింగ్ అంటే తెలియాలి. వాట్ ఈజ్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ అనేది ఏంటంటే సింపుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ మాట్లాడుకోవడాన్ని, లేకపోతే సెండ్ ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి నెట్వర్కింగ్ అంటాము. మీకు ఆ నెట్వర్కింగ్ బేసిక్స్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈజ్ నెట్వర్క్, వాట్ ఈజ్ టోపాలజీ, వాట్ ఈజ్ ల్యాన్, మ్యాన్, వ్యాన్, అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌటర్ అంటే ఏంటి, బ్రిడ్జ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి. తర్వాత వీటితో పాటు ఇంకేం నేర్చుకోవాలంటే లినక్స్ బేసిక్స్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. వాట్ ఈజ్ లినక్స్ డెవలపర్ ఏంటి, అడ్మిన్ ఏంటి, ఏమేమి కమాండ్స్ కావాలి, ఎందుకు ఉపయోగపడుతుంది లినక్స్ అనే దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దెన్ ప్రాక్టీస్ ఇన్ లీగల్ ల్యాబ్స్. ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయి, లీగల్ అంటే అథారిటేటివ్, ఎవరైతే పర్మిషన్స్ ఉన్న ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మనం ప్రాక్టీస్ చేయాలి. అవి ఏమున్నాయంటే ట్రై హ్యాక్ మీ. మీరు ట్రై చేయండి, నన్ను హ్యాక్ చేయాలంటే అది ట్రై చేయాలి. హ్యాక్ మీ అనేది ఒక వన్ టూల్, లీగల్ ల్యాబ్ అనమాట. తర్వాత హ్యాక్ ది బాక్స్ సెకండ్ వన్, థర్డ్ వన్ పికో సిటిఎం ఇది థర్డ్ వన్. ఫాలోయింగ్ స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. తర్వాత అవి నేర్చుకున్న తర్వాత మనం లీగల్ గా ఎక్కడ ప్రాక్టీస్ చేసి మనం జాబులు తెచ్చుకోవడానికి కానీ, మనం ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేదానికి ల్యాబ్స్ ఉన్నాయి అనమాట. ట్రై హ్యాక్ మీ సెకండ్ వన్, హ్యాక్ ద బాక్స్ థర్డ్ వన్, పికో సిటిఎం. వీటి గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టూల్స్ గురించి మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్. ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, పర్పస్ ఎందుకు ఇది, ఎక్స్ప్లోరేషన్ ఆటోమేషన్. మనం ఆటోమేషన్ చేసుకోవడానికి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, సింపుల్ గా నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ కీ ఫీచర్స్ అంటే ప్రీ బిల్ట్ ఎక్స్ప్లాయిట్స్, పేలోడ్స్, పెనిట్రేషన్ టెస్టింగ్, ఆటోమేషన్. పెనిట్రేషన్ టెస్టింగ్ అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం కంగారు పడద్దు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు మంచి క్లియర్ నాలెడ్జ్ వస్తుందని నేను చెప్తున్నాను.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆటోమేషన్ టూల్స్ ఏం తీసుకున్నాం, ఒకవేళ నేర్చుకున్న తర్వాత మనం లీగల్ గా ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ల్యాబ్స్ ఉన్నాయి అంటే ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్ అండ్ దెన్ పికో సిటిఎఫ్ ని. ముందుగా మనం ఏమేమి టూల్స్ వాడాలి, మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్. ఇది పర్పస్ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ ఆటోమేషన్. ఆటోమేషన్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. కీ ఫీచర్స్ ఎందుకు వాడతాం అంటే ప్రీ బిల్ట్ ఎక్స్ప్లాయిట్స్ ముందుగా తెలుసుకోవడానికి. పేలోడ్స్ అంటే ఏంటి, పెనిట్రేషన్ టెస్టింగ్ ఆటోమేషన్. అసలు టెస్టింగ్ అంటే ఏంది, పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదు. పెనిట్రేషన్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్ లోకి వెళ్ళి దూరి తెలుసుకోవడం. పెనిట్రేషన్ అంటే ఇది నథింగ్ అంటే డిగ్గింగ్ అనమాట. అంటే ఒక నెట్వర్క్ లోకి వెళ్ళటం కానీ ఒక 10 మందిలోకి వెళ్ళి తెలుసుకోవడం అనమాట. అది ఏంటి చెప్తా. తర్వాత ఎన్ మ్యాప్. ఎన్ మ్యాప్ అంటే ఏంటంటే నెట్వర్క్ స్కానింగ్. ముందుగా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే, మనం ఇక్కడ నుంచి వేరే వ్యక్తికి పాస్ చేయాలంటే ముందుగా నెట్వర్క్ క్రియేట్ చేయాలి. ఆ నెట్వర్క్ అనే దాన్ని చెప్పేటప్పుడు ముందుగా ఎన్మెప్ అనేది ఏంటంటే నెట్వర్క్ స్కానింగ్. అంటే మన నెట్వర్క్ కి షార్టెస్ట్ పాత్ ఏంది, ఆ నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ స్కాన్ చేసుకుంటారు అనమాట. దానికోసం ఎన్మెప్ వాడతాం. ఇందులో ఏ పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది, హెచ్టిటిపినా లేకపోతే ఇంకా ఏ పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది, పోర్ట్ స్కానింగ్ చేసింది. తర్వాత ఓఎస్ డిటెక్షన్. ఓఎస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఇక్కడ మనం వాడుతుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమా అనేది తెలుసుకోవాలన్నమాట. ఓఎస్ డిటెక్ట్ చేయాలి. తర్వాత సర్వీస్ డిస్కవరీ. అంటే డిస్కవరీ అంటే ఏంటి తెలిసిందే కదా, డిస్కవరీ అంటే కనుగొనటం, ఏ సర్వీస్ నుంచి మనం వెళ్తుంది అనేది తెలుసుకోవాలన్నమాట. తర్వాత బర్ప్ సూట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్ప్ సూట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బర్ప్ సూట్ అంటే చూడండి వెబ్ యాప్ సెక్యూరిటీ. అంటే మనం వెబ్ అప్లికేషన్స్ అంటే మనం గూగుల్ జీమెయిల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ అప్లికేషన్స్. మన మొబైల్ ఉంటే మొబైల్ అప్లికేషన్స్ అంటాం, ల్యాప్టాప్ లో ఉన్నా కానీ డెస్క్టాప్ లో కానీ వెబ్ అప్లికేషన్స్ అంటాం. వీటికి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే బర్ప్ సూట్. ఇది ఎందుకు చూడండి, ఆటోమేటెడ్ వల్నరబిలిటీ స్కానింగ్. వల్నరబిలిటీ అంటే అసంఘికరమైన ప్రతిచర్యలు ఏవైనా జరుగుతున్నాయా అవి తెలుసుకోవడానికి వాటిని ఆటోమేట్ చేయాలి. తర్వాత ప్రాక్సీ. ప్రాక్సీ ఇంటర్సెప్షన్. ప్రాక్సీ ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే ప్రాక్సీ అంటే ఏం లేదండి, ఇప్పుడు వర్క్, ఇప్పుడు నేను చెప్తున్నా, కాకపోతే ఏంటంటే నేను జస్ట్ చెప్తున్నానంటే నా వాయిస్ కదులుతుందంటే నాకు బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటాను, అలాగే చేసేది నేనే, కాకపోతే నన్ను నడిపించేది వేరే వాళ్ళు అనమాట. దాన్ని ప్రాక్సీ అంటారు. ప్రాక్సీ ఇంటర్సెప్షన్ అంటే ఈ ప్రాక్సీ అనేది ఏంటి, హిడెన్ అనమాట. మనం ముందుగా ఫిజికల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి నడిపించే వాళ్ళని ప్రాక్సీ అంటాం. తర్వాత ఫజింగ్ అంటే ఫజింగ్ అనేది క్లస్టరింగ్ అయి సపరేట్ గా మీకు క్లారిటీగా ఇస్తాను అనమాట. తర్వాత ఫోర్త్ వన్ వైర్ షార్క్. వైర్ షార్క్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ ఆల్సో. ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ అనాలిసిస్. ప్యాకెట్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే ముందుగా ప్యాకెట్ అనేది ప్యాకెట్ గా డిసైడ్ చేసేది అనమాట. మన ప్యాకెట్స్ అంటారు. ప్యాకెట్ అంటే ఏంటంటే మనకి టోటల్ డేటా ఉన్న డేటాని స్మాల్ స్మాల్ ప్యాకెట్స్ గా కన్వర్ట్ చేయడాన్ని ప్యాకెట్స్ అంటాం. వీటిని ఏం ప్యాకెట్స్ అంటే సోర్స్ ప్యాకెట్, సోర్స్ అడ్రస్ ఉండాలి, డెస్టినేషన్ అడ్రస్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, పేలోడ్ ఉండాలి, చెక్కర్స్ ఉండాలి, ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ ఉంటుంది. తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ప్యాకెట్ అనాలిసిస్ అంటే అంటే డీప్ ఇన్స్పెక్షన్ ఆఫ్ నెట్వర్క్ ట్రాఫిక్. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే మన నెట్వర్క్ ట్రాఫిక్ ఎలా ఉంది అనేది దాన్ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ప్రోటోకాల్ అనాలిసిస్. ప్రోటోకాల్ అనాలిసిస్ అంటే స్టెప్ బై స్టెప్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్టెప్ బై స్టెప్ గా వెళ్ళడాన్ని ప్రోటోకాల్ అనాలిసిస్ అంటాం. ఆ ప్రోటోకాల్ అనాలిసిస్ అంటే డేటా లింక్ లేయర్ అంటే ఏంటిది, హెచ్టిటిపి అంటే ఏంది, హెచ్టిటిపిఎస్ అంటే ఏంది, టీసీపీ ఐపీ అంటే ఏంది, ఆ ప్రోటోకాల్స్ గురించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ ప్యాకెట్ అనేది తెలియాలంటే మీకు ముందుగా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి. నేను ఎథికల్ ఈ ప్లేలిస్ట్ తో కరెస్పాండింగ్ గా మీకు నెట్వర్కింగ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. అవి కూడా చూడండి, మీకు క్లియర్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. తర్వాత నెసెస్. ఈ నెసెస్ అనేది తర్వాత అనమాట. నెసెస్ అంటే వల్నరబిలిటీ స్కానింగ్. అసలు అసాంఘికరమైన చర్యలు ఏమైనా జరుగుతున్నాయంటే వాటిని స్కానింగ్ చేయాలి. అలా చేయాలండి. ఇది కూడా ఆటోమేటెడ్ స్కాన్స్ ఫర్ మిస్కాన్ఫిగరేషన్స్. మిస్కాన్ఫిగరేషన్స్ అంటే మన పోర్ట్స్ ఎలాగైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఆ పోర్ట్స్ కాన్ఫిగరేషన్ మిస్కాన్ఫిగరేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత సివిఈ. సివిఈ అంటే కంప్లైన్స్ చెక్స్. కంప్లైన్స్ చెక్స్ అంటే ఏవైనా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయా లేదా వాటన్నిటిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం లేదు, కాన్ఫిగరబుల్ కంప్లైన్స్ వల్నరబిలిటీ చెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎయిర్ 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 క్రాక్ ఏఎన్జి అంటే చూడండి వైర్లెస్ సెక్యూరిటీ. ఎయిర్ అంటే వైర్, ఎయిర్ అంటే ఏంటి వైర్లెస్ అనమాట. ఎయిర్ క్రాక్, వైర్లెస్ అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది వైర్లెస్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్ ఇక్కడ మాట్లాడుతుంది, వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం కనెక్ట్ అవుతుంది వైర్లెస్ గా కనెక్ట్ అవుతున్నాం. మిడిల్ లో ఏం జరుగుతుందనే దాని గురించి తెలుసుకోవాలంటే ఎయిర్ క్రాక్ ఎన్జీ వాడాలన్నమాట. ఆటోమేట్స్ వైఫై పెనిట్రేషన్ టెస్టింగ్.
వైఫై పెనిట్రేషన్ టెస్ట్, వైఫైని ఎలా హ్యాక్ చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డబ్ల్యూపీఏ టు క్రాకింగ్ లీగల్. ఇక్కడ ఇక్కడ మనం ఎయిర్ క్రాక్ ఎన్జీ వాడుతున్నాం. వైర్లెస్ సెక్యూరిటీ అనమాట. వైర్లెస్ అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలా పంపిస్తున్నాం, ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంతా వైర్లెస్ అయింది కనుక, వైర్డ్ కాదు కనుక వైర్లెస్ లో వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఏంది, వైఫై ఉంటుంది, లేదా లైఫై ఉంటుంది, తర్వాత హైఫై ఉంటుంది, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అలాగా వాటిని ఆటోమేషన్ చేయాలి. వైఫై ద్వారా మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ వైఫైలోకి ఎంటర్ అయ్యి ఎవరైనా మన డేటాని బ్రీచ్ చేస్తున్నారా, హ్యాక్ చేస్తున్నారా తెలుసుకోగలగాలి. డబ్ల్యూపీఏ టు క్రాకింగ్ అవేంటి అనేది మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని మనం చేసేది ప్రతి ఒక్కటి లీగల్ గా చేయాలి. లీగల్ గా ల్యాబ్స్ గా ఉంటే లీగల్ గానే చేయాలి. అన్లీగల్ గా చేయకూడదు, ఇల్లీగల్ గా చేయకూడదు. ఇల్లీగల్ గా చేస్తే నేరం. ఇల్లీగల్ గా చేసే వాళ్ళని హ్యాకర్స్ అంటారు. లీగల్ గా చేసే వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత జాన్ ద రిప్పర్ అండ్ దెన్ హ్యాష్ క్యాట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జాన్ ద రిప్పర్ అండ్ దెన్ హ్యాష్ క్యాట్ అనేది ఏంటంటే ఇది కూడా సైబర్ సెక్యూరిటీ టూల్ అన్నమాట. ఇవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇదెందుకు జాన్ ద రిప్పర్ హ్యాష్ క్యాట్ అనేది పాస్వర్డ్ ఆడిటింగ్. అంటే మన పాస్వర్డ్ అంటే ముందుగా మీకు తెలియాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు జీమెయిల్ కానీ, ఫోన్ పే, గూగుల్ పే, తర్వాత ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మీరు దేనికైనా కానీ మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఫోన్ కానీ పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి ఈజీగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఆడిటింగ్ లో మనం ఎలా చేయాలంటే మినిమం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్, స్పెషల్ క్యారెక్టర్స్ మొత్తం జిగ్జాగ్ పెట్టాలి. అది మినిమం 16-22 క్యారెక్టర్స్ పెట్టుకుంటే మన పాస్వర్డ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఎవరు హ్యాక్ చేయలేరు. ఇదనమాట. ఇక్కడ చూడండి, వీటిని ఆటోమేట్ ఎలా చేయొచ్చు అంటే బ్రూట్ ఫోర్స్ అంటే దొంగతనాలు జరగకుండా డిక్షనరీ అటాక్స్ ఫర్ పాస్వర్డ్ స్ట్రెంత్ టెస్టింగ్. మనం పాస్వర్డ్ ని ఎంత స్ట్రెంత్ గా పెట్టుకున్నాం అనే దాని గురించి డిస్కస్ చేసేది జాన్ ద రిప్పర్ హ్యాష్ ట్యాగ్. తర్వాత లాస్ట్ అండ్ లీస్ట్ వన్ ఏంటంటే ఏఐ అసిస్టెడ్ ట్రయల్ టూల్స్. ఏఐ ద్వారా మనం అసిస్ట్ చేయొచ్చు అనేది ఒకసారి మోడర్న్ ఆటోమేషన్. ఇప్పుడు అంతా ఏఐ ఎరా నడుస్తుంది కనుక ఏఐ ఎరాలో ఈజీగా డేటాని బ్రీచ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అందుకని ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ రోల్ ప్లే చేస్తాయి ఎనీ ఆర్గనైజేషన్ లో. మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేర్పించే బాధ్యత నాది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. చాలా ఈజీగా ఉంటుంది. మీకు జస్ట్ నేను చెప్పే పదాలను అర్థం చేసుకుంటే చాలు. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటి వరకు కంప్యూటర్నే చూడలేదు, నాకు ఎలాంటి ఇంగ్లీష్ పదమే రాదు, కానీ నేను మీకు నేర్చుకోవాలనే జ్ఞానం, ఇంకిది జ్ఞానం, ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఈజీగా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ టు ప్రయారిటైజ్ వల్నరబిలిటీస్ ఇన్ క్లౌడ్ లో కానీ సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్స్. ఏదైనా కానీ మనకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసి మనం ఈ హ్యాకర్స్ నుంచి మనం మన డివైజెస్ కానీ మన ఇన్ఫర్మేషన్ అనేది బ్రీచ్ కాకుండా సెక్యూర్ గా ఉండొచ్చు అనడానికి ఇవన్నమాట. ఇవన్నీ ఏంటి, ఆటోమేషన్ టూల్స్. ఈ పాపులర్ ఆటోమేషన్ హ్యాకింగ్ టూల్స్, ఎథికల్ హ్యాక్ నాట్ హ్యాకింగ్ టూల్స్, ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ ఇన్ 2025 ఆర్ 2026 అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ వాట్సాప్ లో నంబర్ ఇస్తాను, తర్వాత యూట్యూబ్ లో కానీ కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, హౌ టు లెర్న్ ఎథికల్ హ్యాకింగ్. అసలు హౌ టు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఇస్తాను చూడండి. ఇక్కడ ముందుగా ఫౌండేషన్స్ నేర్చుకోవాలి. ఫౌండేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ లో నెట్వర్క్ బేసిక్స్ రావాలి. అందులో టీసీపీ/ఐపీ, డిఎన్ఎస్, హెచ్టిటిపిఎస్, ఫైర్ వాల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెట్వర్క్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్, డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వీస్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ దీని అనమాట. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్, డొమైన్ నేమ్ సర్వీస్. హెచ్టిటిపిఎస్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది హెచ్టిటిపి. అదే సెక్యూర్ ఉందంటే హెచ్టిటిపిఎస్. ఫైర్ వాల్స్ ఏంటంటే మన డేటాలోకి ఎవరు రాకుండా చూసుకోవడానికి ఒక అడ్డుగోడలాగా ఉండేదాన్ని ఫైర్ వాల్స్ అంటాం. తర్వాత ఫస్ట్ ఫౌండేషన్ లో, తర్వాత లినక్స్ స్కిల్స్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంది, స్క్రిప్టింగ్ అంటే ఏంది, బ్యాష్ అంటే ఏంది, పైథాన్ గురించి మీరు సింపుల్ తెలుసుకోవాలి. తర్వాత సైబర్ ఎథిక్స్ అంటే ఏంది, అండర్స్టాండ్ లీగల్ బౌండరీస్ అండ్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ గురించి తెలుసుకోవాలన్నమాట.
తర్వాత కోర్ స్కిల్స్ ఇంకేమున్నాయంటే ఈ ఫౌండేషన్స్. కోర్ స్కిల్స్ ఏమి నేర్చుకోవాలంటే టూల్ ప్రాక్టీసెస్. ఏమేమి టూల్స్ ఉన్నాయంటే ఎన్మ్యాప్ ఒకటి, వైర్ షార్క్, బర్ప్ స్విఫ్ట్. ఇక్కడ మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలన్నా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలన్నా ముందుగా మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. అందులో ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ గా ఉపయోగపడేది ఏంటంటే నెట్వర్కింగ్ బేసిక్స్. నెట్వర్కింగ్ బేసిక్స్ లో ఓఎస్ఐ లేయర్ అన్నాం. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అన్నాం. అందులో టీసీపీ ఐపీ, యూడిపి ప్రోటోకాల్, ఐపీవీ4, ఐపీవీ6, తర్వాత ట్రాన్స్మిషన్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్, డిఎన్ఎస్, హెచ్టిటిపిఎస్, ఫైర్ వాల్, స్విచ్, రౌటర్, ల్యాన్, మ్యాన్, తర్వాత నెట్వర్క్ టోపాలజీస్, బస్ టోపాలజీ, అవన్నిటి గురించి తెలుసుకోవాలన్నమాట. ఈ తర్వాత నేను నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. అందులో మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎథికల్ హ్యాకింగ్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, సాఫ్ట్వేర్ ఏ కోర్స్ నేర్చుకోవాలని చాలా ఈజీగా మీకు క్లియర్ నాలెడ్జ్ తో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు వీలైతే మీరు నేర్చుకున్నదే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను, దానికైనా వాట్సాప్ చేయండి, లేకపోతే యూట్యూబ్లోనే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి, దేని మీద వీడియో కావాలి చెప్పండి, ఆ వీడియోస్ మీద క్రియేట్ చేసేస్తాను. తర్వాత కోర్ స్కిల్స్ మనం నేర్చుకోవాల్సిన ఇవి ఫౌండేషన్ స్కిల్స్. తర్వాత కోర్ స్కిల్స్ ఏమైనా చూడండి. మనం టూల్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎన్మ్యాప్, వైర్ షార్క్, బర్ప్ స్విఫ్ట్ ఇన్ని ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయాలన్నమాట. తర్వాత వెబ్ సెక్యూరిటీ. మనం వెబ్ ని సెక్యూరిటీగా ఉంచుకోవాలంటే ముందుగా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. అంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే డేటాబేస్ లో ఎస్క్యూఎల్ వాడతాం అనమాట. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంది తెలియాలి, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎక్స్ఎస్ఎస్ అండ్ దెన్ సిఎస్ఆర్ఎఫ్ అంటే ఇన్ సేఫ్ ఎన్విరాన్మెంట్స్ లో తెలుసుకోవాలి వెబ్ సెక్యూరిటీ. తర్వాత సిస్టమ్ సెక్యూరిటీకి ఎలా ఇవ్వాలంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్, పాస్వర్డ్ ఆడిటింగ్, ఈ 3 కోర్ స్కిల్స్ అనమాట. తర్వాత హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్. వీటిని మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, మనం నేర్చుకున్నాం కరెక్టే, ఇవన్నీ నేర్చుకుంటాం, కానీ మనం ప్రాక్టీస్ చేయడానికి ఒక ల్యాబ్ సెషన్స్ కావాలి కదా. ఆ ల్యాబ్ సెషన్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే ట్రై, హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్, పికో సిటిఎం ఇవన్నమాట. వీటిని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, ముందుగా మనం ప్రాక్టీసింగ్ గైడెడ్ ల్యాబ్స్ తో ప్రాక్టీస్ చేయాలి, సెమీ గైడెడ్ ల్యాబ్ అండ్ దెన్ ఫుల్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఫైండింగ్స్ ఎలా చేసుకోవాలంటే ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్ గా, లేకపోతే దేనికోసం మనం నేర్చుకొని తెలియాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. మనం అడ్వాన్స్ గా ప్రాక్టీస్ చేయాలంటే సిటిఎఫ్స్ అంటే క్యాప్చర్ ద ఫ్లాగ్, కాంపిటీ ద బిగినర్ ఫ్రెండ్లీ ఛాలెంజెస్. మనం కాంపిటీషన్స్ పాల్గొనాలి. తర్వాత రెడ్ టీమ్, బ్లూ టీమ్ సిమ్యులేషన్స్. ఇవేంటిది, రెడ్ టీమ్ అంటే ఏంది, బ్లూ టీమ్ అంటే ఏంది. లెర్న్ బోత్ అటాక్స్ అండ్ డిఫెన్స్ అండ్ దెన్ అటాక్ అండ్ డిఫెన్స్. ఇక్కడ ఏంటంటే అటాక్ అంటే ఏంది, డిఫెన్స్ అంటే ఏంది, రెండు నేర్చుకోవాలి. దాన్ని రెడ్ టీమ్ అంటాము, బ్లూ టీమ్ అంటాము. రెడ్ అంటే ఏంటిది, బ్లూ అంటే ఏంటిది, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ. మన క్లౌడ్ అంటే ఏమంటుంది, జనరల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, క్లౌడ్ లో స్టోర్ చేస్తున్నాం. క్లౌడ్ లో స్టోర్ చేస్తున్న ఏమేమి క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, తర్వాత జీసీపీ ఉంది. వీటిలో ఐఏఎం మిస్కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఐఏఎం అంటే ఏంది, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం. ఇది కూడా మీకు నేర్పిస్తాను. ఏడబ్ల్యూఎస్ గురించి నేర్పుతాను, అజూర్, జీసీపీ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇవి నేర్చుకుంటున్నాం కరెక్టే. ఇవి నేర్చుకున్న తర్వాత మనల్ని ఎవరు రికగ్నైజ్ చేస్తారు, మనకి ఎలా రికమెండేషన్స్ వస్తాయి అంటే ముందుగా మనం సర్టిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఏమేమి సర్టిఫికేషన్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలా చేయకూడదా, చేస్తే అడ్వాంటేజెస్ అంటే చేయని వాళ్ళకన్నా మనం చేసిన ఏదైనా మనకి ఎన్హాన్స్మెంట్ అనమాట మన రెజ్యూమ్ కానీ. తర్వాత సిఈహెచ్ అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇట్ ఈస్ బేస్ అండ్ దెన్ పాపులర్ వన్. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ రికగ్నేషన్, మనం ఎవరైనా రికగ్నేషన్ అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అంట అనమాట. ఇది ఒక సర్టిఫికేషన్ చేయండి. తర్వాత ఓఎస్సిపి అంటే ఏంటంటే అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. మనం బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ గా ఎదిగామని తెలుసుకోవాలంటే ఓఎస్సిపి సర్టిఫికేషన్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ ఇండస్ట్రీ రెస్పెక్ట్ అనమాట. మనకి హ్యాండ్స్ ఆన్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీ అయినా చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ CompTIA సెక్యూరిటీ ఆర్ పెన్ టెస్ట్ అంటే పెనిట్రేషన్ టెస్ట్, ఫౌండేషనల్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్. ఇవన్నీ సర్టిఫికేషన్స్ అనమాట. ఈ 3 సర్టిఫికేషన్స్ లో ఇంకే సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా మీకు డిస్క్రైబ్ చేస్తాను. ముందుగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే వీటి గురించి నేర్చుకోండి. ఇది అంతా మీకు క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రిస్క్స్, బౌండరీస్ వాటి గురించి మాకు తర్వాత నీట్ గా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి.
ఫౌండేషన్స్ ఏం నేర్చుకోవాలి, కోర్ స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్, వీటన్నిటి గురించి మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.